త్రియేక దేవుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. మీరు క్రైస్తవులకు నెలకు ₹1,00,000 దేవుని నామంలో డబ్బుల పంట ద్వారా అన్న మాటలు చదువుతున్నారు కదా. ఏంటి ఇది నిజమేనా? ఎలా వస్తాయి? ఎవరి ద్వారా వస్తాయి? ఏం చేస్తే వస్తాయి? ఎవరు ఇస్తారు అని రకరకాల ఆలోచనలు కలుగుతున్నాయి కదా. అవునండి, అంతా నిజమే. ఖచ్చితంగా నెలకు ₹1,00,000 వస్తాయి. అంతేకాదండి, మీకు గనక పట్టుదల ఉంటే కేవలం ₹1,00,000 మాత్రమే కాదు, కొన్ని లక్షల రూపాయలు ప్రతీ నెల ఆదాయం పొందవచ్చు. ఎలా వస్తాయి అనుకుంటున్నారా? మీకు ఒక నిజం చెప్తున్నాను. సరైన క్రైస్తవులకు విరాళంగా ఇవ్వటానికి అనేక మంది కోటీశ్వరులు సిద్ధముగా ఉన్నారండి. కొన్ని కోట్ల రూపాయలు నిజమైన క్రైస్తవుల కొరకు ఖర్చు పెట్టడానికి సిద్ధముగా ఉన్నారు. మీరు గనక సరైన విశ్వాసులుగా పూర్తిగా దేవునిపై ఆధారపడి వాక్యానుసారంగా జీవిస్తున్నట్లయితే ఈ నెల నుంచే మీరు నెలకు ₹1,00,000 ఖచ్చితంగా పొందవచ్చు. అయితే ఆ వివరాలు పూర్తిగా మీకు 2వ వర్తమానం పార్ట్ 2లో తెలియచేస్తాను. ఇప్పుడు ఒక ముఖ్య విషయం మీకు తెలియచేస్తున్నాను. అదేంటంటే, ఎవరైనా క్రైస్తవ యువతీ యువకులు దేవుని నామంలో ఉద్యోగం, లోన్, రాజకీయాలు, వ్యవసాయం, డబ్బుల సంపాదన ఇలా ఏ రంగంలో అభివృద్ధి చెందాలన్నా మాకు తెలియచేస్తే మా పూర్తి ప్రార్థనా సహకారం అందజేస్తాం. అది కూడా పూర్తిగా దేవునిపై ఆధారపడి జీవిస్తాము అన్నవారికి మాత్రమే తెలియచేస్తామండి. పూర్తి వివరాల కోసం యూట్యూబ్లో డబ్బుల పంట అనే ఈ ఛానల్ చూస్తూ ఉండండి. 2వ వర్తమానం అంటే పార్ట్ 2లో కలుసుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్.